సో మనకి రీసెంట్ గా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నాయి. నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ వదిలిపెట్టింది అంటారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో వీక్ అని అందరు అంటున్నారు. యంగ్స్టర్స్ అలా కంబ్యాక్ ఇచ్చారండి, రియల్లీ గ్రేట్. మెయిన్ థింగ్ ఏంటంటే అలా ఇస్తారని ఎక్స్పెక్ట్ కూడా ఎవరు చేసి ఉండరు. షాక్ అయిపోయారు. ఫస్ట్ ఓవర్ లోనే 3 వికెట్స్, 2కి మళ్ళీ ఇంకో వికెట్. పరాగు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కుప్ప కూలిపోయారు. జడేజా న్యూజిలాండ్ ప్లేయర్, కొత్త ప్లేయర్ వచ్చి పార్ట్నర్షిప్ 100 runs అలా చేసి కొంచెం టీంను నెట్టారు. లేదంటే 49 ఆర్సీబీ రికార్డ్ ఎక్కడ బ్రేక్ అయిపోద్దు అని నేను అనుకున్నా. ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేశారు ఎస్ఆర్హెచ్. ఓన్లీ గుడ్ థింగ్. సో ఇప్పుడు వచ్చారు యంగ్స్టర్స్ ఇద్దరు. సో ఫర్దర్ ఐపీఎల్ మ్యాచెస్ లో కూడా వీళ్ళు ఉంటారంటారా? మేబీ ఒకరికి ఛాన్స్ ఉండొచ్చు అన్న, ఎందుకంటే ప్యాట్ కమిన్స్ వస్తాడు. ప్యాట్ కమిన్స్ ఇంజూరీ నుంచి బ్యాకప్ వస్తాడు. వచ్చినప్పుడు మెయిన్ థింగ్ సీనియర్ మోస్ట్ బౌలర్స్ ఎవరో ఒకరిని డ్రాప్ చేసి, నిన్న ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నట్టు ఇద్దరు స్థానంలో ఈ కొత్త న్యూ ప్లేయర్స్, కొత్త యంగ్స్టర్స్ ని తీసుకొచ్చి ఒక బెస్ట్ థింగ్ చేసిందని చెప్పొచ్చా క్యాప్టెన్సీలా? ఛాన్స్ ఇచ్చాడన్న యంగ్స్టర్స్ కి, వాళ్ళేమో 100% ప్రూవ్ చేసుకున్నారు. మెయిన్ థింగ్ అది రియల్లీ గ్రేట్ థింగ్. అది ఎస్ఆర్హెచ్ తరఫున మెయిన్ ఏంటంటే అలా పర్ఫార్మెన్స్ చేయడం మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఇంకా హ్యాపీ. సో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ ఎలా ఉందన్న? ఇషాన్ కిషన్ 50-50 అన్న. వికెట్లు పడుతున్నప్పుడు మనం ఒక ఎంఎస్ ధోని అలాగా వికెట్లు వెనకతలు నించోని వికెట్ కీపర్ గా మనం వెళ్ళి ఇలా బౌలింగ్ ఎలా వేయాలి, ఇలా ఫీల్డ్ సెట్టింగ్ అనేది ఇలాగా ఎంతో కొంత బౌలర్ కి వెళ్ళి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇస్తే అది కొంచెం బౌలర్ కి ప్లస్ అవుతుంది. అది ఇషాన్ కిషన్ అది మెయిన్ థింగ్ చేయట్లా. నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ వచ్చాడు అంటే మన ఎస్ఆర్హెచ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన సీనియర్, ఆయనకి తెలుసు ఏ సిచ్యువేషన్ లో ఎలా ఉండాలో. ఆల్రెడీ ఫస్ట్ సారి కెప్టెన్సీ అయినప్పుడు మనల్ని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్ లో మేబీ కేకేఆర్ మీద ఓడిపోయాం. సో ఇవాళ మ్యాచ్ కోల్కతా వర్సెస్ సిఎస్కే. ఆల్వేస్ సిఎస్కే. ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద ఉన్నాయి అంటే ఎవరు గెలుస్తారు? సిఎస్కే ఆల్వేస్. సో తలా ఇస్ బ్యాక్. సో సిఎస్కే గత కొన్ని మ్యాచ్ లో ఓడిపోవడం జరిగింది, లాస్ట్ మ్యాచ్ గెలవడం జరిగింది. సో బౌలింగ్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ అయింది. సో ఈసారి కోల్కతా టీం తోటి ఒక గొప్ప పోటీ ఇస్తా అంటారా? కోల్కతా కూడా ఇప్పుడు తక్కువ అంచనా మనం ఏ అవసరం లేదన్న, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయి వచ్చారు. వాళ్ళ పవర్ హిట్టింగ్ టీము, వాళ్ళు ఎప్పుడు క్లిక్ అవుతారో వాళ్ళకే తెలియదు. పిన్నెలను ఒక్కడు నిలబడినా సరే వాళ్ళు 200 మార్క్ రీచ్ అయిపోతారు. అలానే చెన్నైని తక్కువ ఏం చేయట్లేదు. చెన్నై వాళ్ళు కూడా ఆడతారు. సంజు శాంసన్ మొన్న 100. ఈ రోజు గైక్వాడ్ ఫెయిల్ అయినా దూబే తర్వాత డెవాల్ బ్రేవిస్, ఇలా 2 స్ట్రాంగ్ టీమ్స్. ఈ రోజు మ్యాచ్ మట్టిగా కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉండడం వల్ల కేకేఆర్ అనేది ప్లే ఆఫ్ వస్తుంది, కప్పు కొడుతుంది. సో ఇప్పుడు కెప్టెన్ మారింది కదా, దాని వల్ల ఏమన్నా కేకేఆర్ టీం అనేది డౌన్ అయిందని చెప్పచ్చా? అలానేం లేదన్న, రహానే సీనియర్ మోస్ట్ ప్లేయర్. బ్యాటింగ్ థింగ్స్ లోనే కొంచెం వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏ టైం లో ఎలా ఆడాలి, ఏ సిచ్యువేషన్ లో ఎలా ఆడాలి. చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, నరీన్ ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు ఆల్ రౌండర్స్ గానీ. మంచి టీం కెమెరాన్ గ్రీన్. మరి కేకేఆర్ ఎందుకు లాస్ అవుతుంది? ఎక్స్ట్రా లాస్ అవుతుందంటే వాళ్ళు పిచ్ కి తగ్గట్టు ఆడాలి. మెయిన్ వికెట్స్ పడుతున్నప్పుడు ఎలా ఆడాలి, ఆ ప్రెజర్ ని హ్యాండిల్ చేసుకునే దాన్ని బట్టే ఉంటది అన్న. ఏదైనా సరే బ్యాటింగ్ అయినప్పుడు కొంచెం వీక్ గా ఉంది. ఎర్లీగా వికెట్లు కోల్పోవడం, అది ఒకరే సరిగ్గా ఆడుతున్నారు. రహానే ఆడితే ఫిన్నెలన్ ఆడట్లా. ఫిన్నెలన్ ఆడితే ఫిన్నెలన్ మంచి స్టార్ట్ కొన్ని గేమ్స్ లో ఇచ్చాడు, దాన్ని కూడా క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు వాళ్ళు. అది ఓకే. ఇప్పుడు ఐపీఎల్ లో ఇంకా స్ట్రాంగ్ టీమ్స్ చాలా ఉన్నాయి కదా, అంటే పంజాబ్, ఆర్సీబీ, ఆర్ఆర్. ఈ 3 కూడా మంచిగానే ఆడుతుంది, గొప్పగా ఆడుతుంది. ఆర్ఆర్ కూడా మంచిగా టాప్ ప్లేస్ లో ఉంది. ఆర్సీబీ కూడా బాగా పోయినసారి లాగానే ఈసారి కూడా ఇంకా బెటర్ గా ఆడుతుంది. సో ప్లే ఆఫీస్ కి ఏ టీం ఎక్కువ పోయే ఛాన్సెస్ ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఆర్ఆర్ వెళ్తుంది అన్న, ఫస్ట్. సెకండ్ పంజాబ్, బెంగళూరు వెళ్తుంది. నెక్స్ట్ సిఎస్కే, చెన్నై. ఓకే. ఇప్పుడు ఆర్సీబీ ఈసారి మళ్ళీ కప్పు కొడతా అనే ఒక ఎక్స్పెక్టేషన్ లేదన్న, అస్సలు లేదు. కొడితే పంజాబ్, లేదంటే ఆర్ఆర్, చెన్నై, ఈ 3 థింగ్స్. పంజాబ్ ఇప్పటి వరకు ప్లే ఆఫీస్ కి అంటే ఎప్పుడు ప్లే ఆఫీస్ కి క్వాలిఫై అవ్వాలి, అలాంటిది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ రాగానే ప్లే ఆఫీస్ ఫైనల్స్ కూడా రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ కప్పు పట్టుకునే స్టేజ్ కి వెళ్ళారు వాళ్ళు, కప్పు అందుకునే స్టేజ్. దీనికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ అనేది చాలా బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తున్నారని అర్థం కదా. అవును.
అంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏ టీం కున్నా కూడా ఆ టీం ఖచ్చితంగా పవర్ఫుల్ అవుతుందని గ్యారంటీ ఉందా? గ్యారంటీ అంటే ఉందన్న 90%. మరి శ్రేయస్ అయ్యర్ ఎందుకు ఇండియన్ కెప్టెన్సీ అంటే ఇండియన్ టీం కి రాలేకపోతున్నాడు ఇంత అనుభవం ఉన్నా కూడా? ఇప్పుడు ఇండియన్ టీమ్స్ ఇప్పుడు ఎలా ఉందంటే T20 సపరేట్ టీమ్, టెస్ట్ కో సపరేట్ టీమ్, ఓడిఐ సపరేట్ టీమ్. శ్రేయస్ అయ్యర్ మెయిన్ థింగ్ ఏంటంటే స్పిన్నర్స్ ని బాగా ఆడతాడు. దానికి ఓడిఐలో ఛాన్స్ ఇచ్చారు. మోస్ట్ రన్స్ కూడా ఓడిఐలో 2023 మిడిల్ ఆర్డర్ లో ఎక్కువ రన్స్ కూడా ఇండియన్ టీం తరపు నుంచి రికార్డు కూడా బ్రేక్ చేసింది శ్రేయస్ అయ్యరే, మోస్ట్ రన్స్. అలాంటి ప్లేయర్ మళ్ళీ 2027 వరల్డ్ కప్ ఉంది, కన్ఫర్మ్ సెలెక్టర్స్ తీసుకుంటారు. మీ దృష్టిలో యంగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా ఇప్పుడు చాలా టీంలా, యంగ్ ప్లేయర్స్ దుమ్ము దింపే ప్లేయర్ ఎవరు? వైభవ్ సూర్యవంశీ 100%. దాని తర్వాత ఇషాన్ కిషన్. సో వైభవ్ సూర్యవంశీ సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేస్తారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఏం రికార్డ్ అన్న? ఏం రికార్డ్ సచిన్? సచిన్ టెండూల్కర్ సెంచరీ రికార్డ్ 100 సెంచరీస్. అది చేయడం విరాట్ కోహ్లీ వల్ల కూడా కాదు. మెయిన్ థింగ్ చెప్పాలంటే విరాట్ కోహ్లీ మహా అయితే ఒక 2 ఇయర్స్ ఆడతాడు ఓడిఐ క్రికెట్ ఓన్లీ. ఆ ఓడిఐ క్రికెట్ ఆడినా సరే ఆ ఫిట్నెస్ అని అదని ఓడిఐ వరల్డ్ కప్ వస్తుంది 2027, దాని తర్వాత రిటైర్మెంట్ అవ్వాలి. సూర్యవంశీ 15 ఏళ్ళ అబ్బాయి. సో ఇంత క్యాల్కులేటెడ్ అంటే అన్ని అబ్జర్వ్ చేసి ఆడుతున్నాడు అంటే ఎంత గ్రేట్ అన్నట్టు. రియల్లీ చాలా గ్రేట్ అన్న ఆ ప్లేయర్ మట్టుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మెయిన్ అసలు ఆ కొట్టడం ఏంటన్నా బాబు, ప్రతి బౌలర్ ని బుమ్రాని ఫస్ట్ బాల్ 6 కొడతా అని అంతకు ముందు మామూలుగా ఆడియో ఫంక్షన్స్ ఇలాంటి చెప్పాడు. ఇండియన్ టీమ్ వస్తే టాప్ ఆర్డర్ లా ఒక బెస్ట్ ప్లేయర్ అవుతాడు అన్నట్ట. పక్కా అవుతాడు, పక్కా 100%. అభిషేక్ ని కూడా బ్రేక్ చేస్తాడు. సో ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏంటి? సిఎస్కే ధోని కోసం వెయిట్ చేస్తున్నారా? పక్కా అన్న, ఐకానిక్ వాక్ గురించే వెయిట్ చేస్తున్నా. డెసిబల్స్ ఎలా ఉంటది ఈ రోజు చపాకులు అనేది చూడాలి. నైట్ ఎప్పుడు ఆల్మోస్ట్ 125+ ఉండేది, ఈ రోజు 130 ఉంటది కన్ఫర్మ్. ధోని అలా గత కొన్ని మ్యాచ్ ల వరకు ధోని ఆడతలేడు, బట్ ఈ రోజైనా ఆడతాడని నమ్మకం. ఆడతాడు, స్క్వాడ్ లో ఉన్నాడు. నేను ఆల్రెడీ ఇప్పుడే టీమ్ స్క్వాడ్ మొత్తం చూసి వచ్చా. ధోని ఉన్నాడు, న్యూ బౌలర్ కూడా వచ్చాడు అన్న. సో అండ్ ఈ సంవత్సరమే మన ఐపీఎల్ కి ధోని లాస్ట్ సీజన్ అని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ధోని అయితే అలా అని చెప్పలేదు, నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తా అని చెప్పాడు. ట్రై చేస్తా అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఆడతా అన్నట్టే.